మనం ఈ లోకంలో మహిమను వెతుక్కుంటూ ఉంటాం. లేదా ఈ లోకంలో ఏదో గొప్పతనాన్ని మనం ఆశిస్తూ ఉంటాం గానీ, దేవాది దేవుడు మనకిస్తున్నటువంటి దీవెనలు గానీ, మనకిస్తున్నటువంటి ఈవులు గానీ, పరసంబంధమైన వాటిని మనం పొందుకోవాలంటే గనక, ఇహలోక సంబంధమైనటువంటి మూర్ఖమైనటువంటి ఈ తరము వారి వలె మనం నడుచుకొనుచు ఉండకూడదండి. మూర్ఖులైనటువంటి తరానికి వేరుగా మనం ఉండి, మనం గనక మనుషులతో కాకుండా దేవునితోని అన్యోన్య సహవాసం గలవారముగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనను మనం జయిస్తూ, మనలో ఉన్నటువంటి ప్రతి చేదైన వేరును మనం తొలగించుకుంటూ, మనలో ఏ మలినం కూడా అంటకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ, దేవుని సన్నిధిలోనే మనం ఉంటూ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, మన చేతుల్లో మాత్రమే బైబిల్ కాకుండా చేతల్లో కూడా బైబిల్ని మనం చూపిస్తూ, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ మనం ముందుకు వెళ్తే కనుక ప్రియారా, దేవుని పిల్లల వలె మనం మారతాము, రూపాంతరం చెందుతాము, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది.